రాయలసీమను రతనాల సీమగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దేవినేని ఉమా అన్నారు. అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం నుంచి పుట్టపర్తి, బుక్కపట్నం, ధర్మవరం చెరువులకు కృష్ణా జలాల్ని మంత్రి విడుదల చేశారు. జీడిపల్లి జలాశయం పంప్ హౌస్ దగ్గర పూజలు చేసి గేట్లు ఎత్తారు. ఎమ్మెల్యేలు రఘునాథ్ రెడ్డి, సూరి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జలవనరుల అనుబంధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు ప్రయోగాత్మకంగా బిందు సేద్యంతో సాగు చేయిస్తామని మంత్రి చెప్పారు. ఇవాళ ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2, అంద్రినివా ఫేజ్ 2 కింద చివరి ప్రాంతాలకు నీళ్లు వెళ్ళాలి, హిందూపూర్కి నీళ్లు వెళ్ళాలి, మడకసరికి నీళ్లు వెళ్ళాలి. ఏదైతే ఇవాళ ధర్మవరం కానివ్వండి, అదేవిధంగా పుట్టపర్తి కానివ్వండి, ఈ చుట్టుపక్కల అనంతపురం జిల్లాలో చివరి ప్రాంతాలకి రాప్తాడు కానివ్వండి, అలాగే మన పార్థసారథి నియోజకవర్గం కానివ్వండి, వెనుగొండ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నిటి కూడా చివరి ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని పట్టుదలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది.